వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఎనలిస్ట్ నల్లమోతు శ్రీధర్ డేటా లీక్ విషయంలో ఈ విధంగా మాట్లాడారు. డేటా లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన మార్చి 2-3 తేదీల్లో నేను నా బర్త్డే సందర్భంగా తిరుపతిలో ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఐటీ గ్రిడ్ సంస్థ మీద కేసు పెట్టేటప్పుడు ఏ ఆధారాలను సమర్పించిందో నేను పరిశీలించే సమయం దొరకలేదు. మార్చి 4వ తేదీన ఉదయం 8 గంటలకు నేను తిరుపతి నుండి హైదరాబాద్కు చేరుకున్న వెంటనే అంత వేగంగా స్టూడియోకి రండి సార్, అర్జెంటుగా మీతో ఒక లైవ్ చేయాలి అంటూ కోరడం, అలాగే నేను వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు నేను భావించిన దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి, వాటితో కేసు పెట్టారని. అదే భ్రమలో నేను మోజో టీవీలో టీడీపీని డేటా లీక్ విషయంలో పూర్తిగా విమర్శించాను. నిజానికి టీడీపీ డేటా లీక్కి పాల్పడి ఉన్నట్లయితే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లైవ్లో చెప్పాను కూడా. ఆ రోజు మోజో టీవీలో రెండో లైవ్ సాయంత్రం 4 గంటలకు చేసేటప్పుడు కూడా కమిషనర్ పోలీస్ సజ్జనార్ ప్రెస్ మీట్ అప్పుడే జరిగింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు సేవామిత్ర యాప్లో లభించాయని ఆయన చెబుతుంటే ఆ విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తూ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ అంశం మీద లోతుగా స్టడీ చేయటం మొదలుపెట్టాను. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వంటి వివిధ పార్టీల్లో ఉన్న స్నేహితుల నుండి వివరంగా సమాచారం సేకరించాను. అప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటకు వచ్చాయి. ఏదైతే టీడీపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం పార్టీ కోసం వాడుకుంటుందని వైసీపీ, టీఆర్ఎస్ ఆరోపించడం మొదలుపెట్టాయో అదే పని కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ స్వయంగా టీఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ యాప్ కోసం చేసినట్లు వెల్లడైంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కంటి వెలుగు వంటి పలు పథకాల లబ్ధిదారుల వివరాలను టీఆర్ఎస్ తన సొంత యాప్లో అనధికారికంగా అప్లోడ్ చేసి తన కార్యకర్తల చేత ప్రజలకు ఫోన్లు చేయించి వారు తమ పార్టీకే ఓటు వేసేలా ప్రణాళిక రచించినట్లు ఆధారాలతో సహా లభించాయి. ఆయా ఫోటోలను మీరు చూడవచ్చు. నాకు వ్యక్తిగతంగా ఏ పార్టీ పైన ఎక్కువ తక్కువ కాదు. పైన ఆల్రెడీ చెప్పినట్లు మొదటి రోజు నేను టీడీపీని ఎంతగా విమర్శించానో మీరు ఆ రోజు నా లైవ్ వీడియోలో చూడవచ్చు. కానీ టీఆర్ఎస్ చేసిన తన ప్రభుత్వ పథకాల డేటాను తన పార్టీ యాప్లోకి చోరీని కళ్ళారా చూసిన తరువాత టీఆర్ఎస్ పార్టీ టీడీపీని దొంగగా అభివర్ణించడం సిగ్గుచేటుగా అనిపించింది. నాకు తెలిసి టీడీపీ అదేవిధంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు పార్టీ కోసం వినియోగించి ఉండవచ్చు. అది తప్పే. ఆ తప్పు టీఆర్ఎస్ కూడా చేసింది, బీజేపీ కూడా చేసినట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ అందరూ కలిసి టీడీపీని దొంగగా ప్రజల ముందు పెట్టడం ఎంత సంకుచితత్వమో ఆధారాలు చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీ ఆరోపించినట్లు ఆధార్ వివరాలు, ఓటర్ ఐడి ఫోటోలు ఆయా సర్వర్ల నుండి దొంగిలించబడ్డాయి అన్న దాంట్లో ఎలాంటి వ్యాలిడిటీ నాకు కనిపించలేదు. కారణం వైఎస్ఆర్సీపీ కొన్ని ఫోటోలు, వ్యక్తుల పేర్లని కొన్ని షీట్లలో ప్రింటౌట్లు తీసి అవి టీడీపీ ఎలక్షన్ కమిషన్ డేటా నుండి దొంగిలించింది అన్నట్లు అభివర్ణిస్తోంది. ఎలక్షన్ కమిషన్ సైట్లో ఒక వ్యక్తి ఫోటో ఎలా ఉందో సరిగ్గా అదే విధంగా ఆ వ్యక్తి ఫోటో ఇక్కడ కూడా ఉందా అన్నది వైఎస్ఆర్సీపీ నిరూపించలేకపోయింది. కనీసం కొద్దిగా బుర్ర ఉన్న ఎవరూ కూడా అసలు డేటా మ్యాచ్ అవుతుందా లేదా అన్న లాజిక్ ఆలోచించడం మర్చిపోయి గట్టిగా డేటా థెఫ్ట్ అంటూ మూర్ఖంగా మాట్లాడటం, ఒకరి మీద మరొకరు బురద చల్లుకోవడం మొదలుపెట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, అన్నీ త్వరలో తెలుస్తాయి. ఇక్కడ ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయ అంశాలకు దూరంగా ఉండే వ్యక్తిని. ఇదంతా రాసిన తర్వాత, ఆధారాలతో చూపిస్తున్న తర్వాత ఎవరైనా సంకుచిత స్వభావం కలిగిన వ్యక్తులకి నేను టీడీపీని సపోర్ట్ చేస్తున్నట్లుగా మూర్ఖంగా అనిపిస్తే మార్చి 4వ తేదీన నేను వివిధ ఛానళ్లలో టీడీపీని విమర్శిస్తూ చేసిన టీవీ షో చూడండి, ఆ తర్వాత మాట్లాడండి. ఒకటి మాత్రం నాకు అర్థమవుతోంది, అన్ని పార్టీలు కలిపి ప్రజలను పిచ్చివాళ్లను చేసి వారి ఎమోషన్లతో ఆడుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇది సమాజానికి సరైనది కాదు అని ఆయన వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.